మధ్య కాలంలో ఫీమేల్స్కి పాజిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి, కొంతమంది మేల్స్కి తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది బాయ్స్ వల్ల మన ఇండియా నెంబర్ 1 స్థానంలో ఉంది. అమ్మాయిలను రేప్ చేయించడంలో, రేప్ కేసెస్లలో నెంబర్ 1 స్థానం. ఒక అమ్మాయి రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే 100 రకాలుగా చూస్తుంటారు. ఎందుకు మర్చిపోతారు? అమ్మాయి కూడా ఇంకొకరికి అక్కనో చెల్లెనో తల్లో అని ఎందుకు మర్చిపోతుంటారు? అరే, పాజిటివ్ ఎమోషన్స్ అన్ని వైపులు ఉండాలి. ఒక నెక్లెస్ రోడ్లో హైదరాబాద్లో చాలా బాయ్స్ డాగ్స్ ఉన్నాయి. అందులో నుంచి ఒక గర్ల్ డాగ్ నడుచుకుంటూ వస్తుంది. అది ఆగిపోయింది, భయపడుతుంది. ఓ మై గాడ్, ఇన్ని బాయ్స్ డాగ్స్ కలిసి నన్ను ఏం చేస్తుందో. ఆ గ్రూప్ ఆఫ్ డాగ్స్లో నుంచి ఒక డాగ్ లేసి చెప్తున్నాడు, లీడర్ దిగులు పడుకునేస్తామా ధైర్యం గరా, దిగులు పడుకునేస్తామా ధైర్యం గరా. ఎందుకంటే మన మనిషి జాతి కాదు, కుక్క జాతి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా మటుకు ఎలా ఉంటుందంటే మేల్ డామినేషన్ చాలా జరుగుతుంది ఫీమేల్ పైన. ఎగ్జాంపుల్, నువ్వు అమ్మాయి అక్కడనే కూర్చోవాలి, నువ్వు అమ్మాయి ఇలాంటి డ్రెస్లు వేసుకోదు, నువ్వు అమ్మాయి ఇంత చదువుకోదు, ఇలాంటి ఎన్నో డామినేషన్ జరుగుతుంది. భగవంతుడు ఎవరైతే మనం పైనుంచి కిందికి పంపించేటప్పుడు అందరికీ ఈక్వల్గానే పంపించాడు. కానీ కొంతమంది డామినేషన్ చేయడంతో వాళ్ళ పవర్స్ని కిందికి తీసుకొస్తున్నారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఒక హస్బెండ్కి వైఫ్ వైపు ఒక పాజిటివ్ ఎమోషన్స్ ఉండాలి, ఒక బ్రదర్కి సిస్టర్ వైపు ఉండాలి, ఒక ఫాదర్కి డాటర్ వైపు ఉండాలి, ఒక ఫ్రెండ్కి ఫ్రెండ్ వైపు ఉండాలి. ఈజీగా కొంతమంది ఫీమేల్స్ పైన చేయి చేసుకుంటుంటారు. ఎలా చేయి చేసుకోబుద్ధి అవుతుంది, ఎలా ఒక మాట అనబుద్ధి అవుతుంది. 1000 తేళ్లు కుడితే ఎంతైతే బాధ భరించాలో అంత బాధ భరిస్తే మనం ఈ భూమి పైనకి వచ్చాం. ఒక తల్లి, తన కూడా ఒక స్త్రీ. ఒక రోడ్ పైన వెళ్తుంటే 100 రకాలుగా చూస్తుంటాం. అంతవరకు ఎందుకు ఈరోజు స్టూడెంట్స్ మనం ఏదైతే ఉన్నామో మన కాలేజ్ గర్ల్స్కే మనమే రెస్పెక్ట్ చేయకపోతే ఇంకా మనం ఇంట్లో వాళ్ళకి ఏమిస్తాం, బయట వాళ్ళకి ఏమిస్తాం? కనీసం ఇప్పటికైనా కొంచెం ఆలోచించండి. మన కాలేజ్ గర్ల్స్కే మనం కామెంట్లు చేస్తుంటే, మన కాలేజ్ గర్ల్స్కి మనమే ఇలాంటివి చేస్తుంటే ఇంకా బయట వాళ్ళు చేయరా? చనువు తీసుకుంటారా? అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ కూడా నడుస్తుంది, కంటే కూతుర్నైతే అస్సలే కనొద్దు. ఒక రోజు ఒక స్టూడెంట్కి ఒక చిన్న డౌట్ ఉండే, అరే మా టీచర్కి మ్యారేజ్ అయిందా కాదా, ఎన్నో రోజుల నుంచి అడగాలనుకుంటా, ఈరోజు అడుగుతానని చెప్పేసి ఇమీడియట్గా టీచర్ క్లాస్ రూమ్లోకి రాగానే ఇమీడియట్గా ఆ స్టూడెంట్ లేసి అడుగుతాడు, మీకు మ్యారేజ్ అయిందనంటే నువ్వు మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నావు కదా, ఫస్ట్ నీకు ఒక స్టోరీ చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. ఒక హస్బెండ్, ఒక వైఫ్, హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆ వైఫ్తో చెప్తున్నాడు అనమాట, ఈసారి మన కొడుకే కావాలి అంటే ఫైనల్గా కూతురు పుట్టింది. కూతురు పుట్టగానే ఆ ఫాదర్ కోపం వచ్చేసి ఆ కూతుర్ని తీసుకెళ్ళి ఒక చుత్తకుప్ప దగ్గర పరేశాడు. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పాపం చాలా ఏడ్చింది. సాయంత్రం వరకు అక్కడి నుంచి వస్తుంటే ఇంకెవరు తీసుకోవాలి, అక్కడనే ఏడ్చుకుంటూ కూర్చుంది. ఎవరు తీసుకోలేదు కదా, మళ్ళీ నాకు చుట్టుకుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తేప్పుడు మళ్ళీ వదిలేశాడు చెత్తకుప్ప దగ్గర. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం పోతప్పుడు మళ్ళీ అక్కడ పడి ఉంటే మళ్ళీ తీసుకొని ఇంటికి. అలా 2-3 సార్లు చేశాడు. ఎవరు తీసుకోకపోతే అతనికి చిరాకు వచ్చేసి పెంచుకుందాంలే అని చెప్పేసి పెంచుకోవడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆ వైఫ్తో చెప్పాడనమాట, ఈసారి ఎలా అయినా మనకు అబ్బాయి కావాలి, కొడుకే కావాలని. అంటే సరే ఈసారి కొడుకు పుట్టాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హస్బెండ్ వైఫ్ని డిమాండ్ చేశాడు, ఈసారి ఎలా అయినా మనకు మళ్ళీ కొడుకు కావాలి, మళ్ళీ కొడుకు పుట్టాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డిమాండ్ చేశాడు, ఈసారి ఎలా అయినా మనకు కొడుకు కావాలి, మళ్ళీ కొడుకు పుట్టాడు. ఈసారి 3 కొడుకులు. దాని తర్వాత పెద్దగా అవుతున్నాడు. మనోడు కూడా ఏమైంది, ముసలి స్టేజ్ వచ్చేసింది. ఆ 3 కొడుకులకి పెళ్లి చేశారు. దాని తర్వాత మంచిగా వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చాడు, ఏది కావాలంటే ఇది ఇచ్చాడు. ఫైనల్గా మనోడు ముసలోడు కావడానికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆ 3 కొడుకులు కూడా ఏం చేశారంటే ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఈ తండ్రిని వదిలేసి వాళ్ళు ఒక ఇండివిజువల్ ఫ్యామిలీ పెట్టుకొని మంచిగా చాలా హ్యాపీగా ఉన్నారు. నౌ ఇప్పుడు ఆ కూతురు ఏదైతే ఉందో పెళ్ళి చేసుకోకుండా వాళ్ళ నాన్నకి సేవలు చేసుకుంటా ఇప్పుడు కూడా దగ్గరుండి అన్నీ కూడా చూసుకుంటుంది. అండ్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆ కూతురు పెళ్లి చేసుకోకుండా వాళ్ళ నాన్న దగ్గరకుండి చేస్తుంది కదా, అది ఎవరో కాదు నేనే అని ఆ టీచర్ ఆ స్టూడెంట్తో చెప్తుంది. ఈరోజు చాలా మటుకు కంటే కూతుర్నే కనదంటున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు? ఒక్కసారి ఆలోచించి చూడండి. ఈరోజు ఎన్నో చరిత్రలు తిరగరాసిన దాంట్లో అమ్మాయిలే ఎక్కువ చరిత్రలు తిరగరాస్తారు అబ్బాయిల కన్నా ఎక్కువ. అందరు ఈ భూమి పైన ఈక్వలే, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే అందరికీ ఆ రెస్పెక్ట్ ఏదైతే దొరకడమో అందరూ ఒక హక్కు అది. అండ్ కొంతమంది అంటుంటారు, కొంతమంది బాయ్స్ ఫస్ట్ అమ్మాయిలకి చెప్పండి సార్ అలాంటి డ్రెస్సులు వేసుకోవడం మానేశామని. చిన్న డ్రెస్సులు ఏది మన సాంప్రదాయం, అది అలాంటి డ్రెస్సులు వేసుకోవడం మానేసండి.
రాంగ్. వేసుకున్న డ్రెస్లో ప్రాబ్లం లేదు, చూసే విధానంలో ప్రాబ్లం ఉంది. వేసుకున్న డ్రెస్లో లేదో చూసే విధానంలోనే. ఎందుకంటే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇయర్. కనీసం ఎప్పటికైనా కొంచెం మనం ఆలోచించాలి.